ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మలుపులు తిరుగుతోంది. ఇజ్రాయెల్ అమెరికాలు చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ తన వ్యూహాలను మార్చుకుంటుంది. తాజాగా డేటా సెంటర్లను టార్గెట్ చేయడం వెనుక కొత్త రణతంత్రం ఉందని అంటున్నారు. ఇజ్రాయెల్ అమెరికా తమపై దాడికి దిగిన మరుసటి రోజే ఇరాన్ షహీద్ డ్రోన్లతో యుఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ చెందిన 2 డేటా కేంద్రాలను ధ్వంసం చేసింది. బహ్రెయిన్లోని మరో డేటా కేంద్రం కూడా దెబ్బతింది. యుద్ధ సమయంలో ఒక దేశం ఉద్దేశపూర్వకంగానే వాణిజ్యపరమైన డేటా సెంటర్లను లక్ష్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ నెల 1-2 తేదీల్లో కూడా బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్ను, దుబాయ్లోని ఒరాకిల్ డేటా సెంటర్ను ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, మెటా, ఒరాకిల్, ఇంటెల్, హెచ్పి, ఐబిఎం, డెల్ తదితర కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ రాజధాని టెహరాన్లోని ఆ దేశ ప్రభుత్వ సంస్థ నిర్వహణలో ఉన్న డేటా కేంద్రాన్ని అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు మార్చి 11న క్షిపణితో పేల్చేశాయి. గతంలో డేటా సెంటర్లు గూఢచర్యానికి, సైబర్ దాడులకు గురయ్యేవి. రష్యా సైన్యానికి అనుబంధంగా ఉన్న డేటా సెంటర్లో నిక్షిప్తమైన సమాచారాన్ని ఉక్రెయిన్ హ్యాకర్లు ఈ విధంగానే ధ్వంసం చేయగలిగారు. ఇరాన్ యుద్ధంలో డేటా సెంటర్లపై క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడుతూ ఇప్పటికే చాలా దెబ్బతీశాయి. ఆధునిక యుద్ధతంత్రాల రచనలో ఏఐ వినియోగం ఎక్కువైపోయింది. దీంతో డేటా సెంటర్ల ప్రాధాన్యం కూడా పెరిగింది. వెనెజువేలా, ఇరాన్లపై ఆకస్మిక దాడులకు, ఛేదించాల్సిన లక్ష్యాల ఎంపికకు అమెరికా ఏఐని వినియోగించింది. ఇందుకు అవసరమైన నిఘా సమాచారం సేకరణ, మౌలిక సదుపాయాల గుర్తింపు, వ్యూహాల విశ్లేషణకు డేటా సెంటర్లు కారణమయ్యాయి. అయితే అమెరికా తన సైనిక వ్యూహాల రచనకు గల్ఫ్ దేశాల్లోని డేటా సెంటర్లను ఉపయోగించాయని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే అమెరికా సైనిక స్థావరాలకు సహకారం అందిస్తున్న యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ తదితర దేశాలను శిక్షించేందుకు, వాణిజ్యపరంగా దెబ్బతీసేందుకు అక్కడి డేటా సెంటర్లు ఇరాన్ టార్గెట్గా మారాయి. తమపై దాడికి అమెరికా టెక్ కంపెనీలు సాంకేతిక సహకారం అందిస్తున్నాయని ఇప్పటికే ఇరాన్ పాలకులు ఆరోపిస్తున్నారు. అమెరికా సైనిక వ్యూహాల సమాచారం, విశ్లేషణలన్నీ కూడా క్లౌడ్ విధానంలో డేటా సెంటర్లలోనే నిక్షిప్తమవుతుంది. అవసరమైనప్పుడు తిరిగి వినియోగించుకోవడానికి వీలవుతుంది. దీంతో పాటు ఆర్థికాభివృద్ధిలో డేటా సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారీ స్థాయిలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా గల్ఫ్ దేశాలను అమెరికన్ కంపెనీలు ఏఐకు కేంద్రంగా మార్చాయి. అందువల్ల అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇరాన్కు డేటా సెంటర్లు సులభమైన టార్గెట్గా మారాయి. వీటిపై దాడులు యుద్ధతంత్రంలో భారీ మార్పులను తీసుకురావాలని, యుద్ధంలో విజయాలను నిర్దేశించలేవని నిపుణులు భావిస్తున్నారు.